తహసీల్దార్ గారికి మరియు ఏపీఓ ఏపీఎం ఎంపీఓ మరియు మా ఆఫీస్ వాళ్ళకు మరియు సర్పంచులు నూతనంగా ఎన్నికైనరు. చాలా మంచిగా వచ్చింది. వీళ్ళు ప్రజలే ప్రజల చేత వీళ్ళు ఎన్నుకోబడ్డారు. వీరి గురించి ప్రతి ఒక్కటి ప్రజలకే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి తెలుసు అన్నీ, కానీ వీళ్ళు ఇప్పుడు ఎన్నుకోబడ్డారు కనుక వీళ్ళకి అవకాశం చాలా కొద్ది మందికి ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క అన్ని పనులు ప్రజలకు మన ఏదైతే గైడ్లైన్స్ ప్రకారము ప్రజలకు ప్రతి అందివ్వాలని మరియు మన రేంజర్ను ఒక ఫస్ట్ ఒకటో ప్లేస్లో ఉంచాలి. ప్రతి దాంట్లో ఒకటో స్థానంలో ఉంచాలని ఇప్పుడు మీ చేతనే ఏ పనైనా ఏ కార్యం కావాలన్నా మీ చేతనే, దేనికైనా మీరే అధ్యక్షులుగా ఉంటారు. ప్రతి గ్రామ పంచాయతీకి దీనికైనా మీరే అధ్యక్షులుగా ఉంటారు. ఇటు VWSకి అయితే ఏదైనా కానీ మీరే ప్రతి ఒక్కదానికి చైర్మన్ మీరే ఉంటారు, అన్నీ మీరే ఉంటారు. కాబట్టి దయచేసి ఏదైనా పని వచ్చిందంటే ఆపకుండా తొందరగా మన లెవెల్లో మొదటి ర్యాంకులో ఉండేటట్టు మీ గ్రామ పంచాయతీని మొదటి ర్యాంకులో ఉంచేటట్టు మీ గ్రామ పంచాయతీ మొదటి ర్యాంకులో ఉంటుంది. దాంతో మన మండలం మొదటి ర్యాంకులో ఉంటుంది. దేన్ని కూడా ఆపకుండా మీరు ముందు చేసింది అనుకోండి, మన గ్రామ పంచాయతీ మొత్తానికి మన మండలం మొత్తానికి మొదటి స్థానంలో ఉంటుంది. ఇట్లాంటి కొన్ని వినూత్న కార్యక్రమాలు కూడా మీరు ఆలోచించి స్వయంగా మీరు చేయవచ్చు. ఇప్పుడు గడపకు ఇప్పుడు తండ్రిగుట్ట సర్పంచ్ గారు చేస్తున్నారు. తను కూడా అంత వేలో ఉన్నారు. ఊళ్ళో నుంచి ఎవరైనా బయటకు వెళ్తే అక్కడ కొన్ని హెల్మెట్స్ పెట్టారు. ఆ హెల్మెట్స్ తీసుకొని వాళ్ళు బయటకు వెళ్ళాలి, మళ్ళీ హెల్మెట్ తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసారు. సో ఇది నేను న్యూస్లో చూశాను. ఇందర్గా ఈ విలేజ్ నల్లవేలి అనుకుంటున్న విలేజ్. దాంట్లో ఒక సర్పంచ్ ఒక న్యూ థాట్ అనేది చాలా బాగుంది. సో వాళ్ళు ఏంటంటే కొత్త యాక్టివిటీస్ చేస్తున్నారు. లైక్ అంటే ఊళ్ళో పర్సన్స్ని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ లైఫ్స్ ఎట్లా సేవ్ చేయాలి, ప్లస్ మనం హైజీన్ ఎలా ఉండాలి, కూడా ఎలా ఉంచుకోవాలి, సో శానిటేషన్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో అట్లాంటి కొత్త ఆస్పెక్ట్స్ మీ ఆలోచనలు కూడా వస్తాయి. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి తప్పకుండా. సో హోప్ యూ విల్ successfully complete your 5 years of tenure, and all the best to all the elected persons, and hearty congratulations to all the elected persons. అందరూ 5 years సక్సెస్ఫుల్ చేయాలని డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాక్టివ్గా పనిచేయాలని కోరుతున్నాను. మీ అందరికీ, మీ సర్పంచ్ అందరికీ నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను.